క్రైస్తలో ఈరోజు దేవుని వాగ్దానం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పాపములను తీసివేసుకుని మనం ఎలా కొత్త జీవితాన్ని పొందగలం? యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా నమ్ముట ద్వారానే మన పాపపు మార్గాన్ని గురించి పశ్చాత్తాపం చెంది యేసుక్రీస్తును క్షమించమని రక్షించమని అడిగితే ఆయన మనల్ని రక్షిస్తాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆయన మన పాపముల నిమిత్తం చనిపోవడానికి ఈ లోకానికి వచ్చారు. భూమి మీదున్న ఎవరైనా ఆయన యందు విశ్వాసం ఉంచితే దేవుని క్షమాపణ పొందుకుని వారి పాపముల నుండి రక్షింపబడి దేవుని నుండి ఒక కొత్త జీవితాన్ని పొందుకుంటారు. దేవుడు పక్షపాతి కాదు. ఆయన దేని వలనైనా ప్రభావితం చెందడు. మనం ఎవరైనా యేసు యందు విశ్వాసం ఉంచి ఆయన్ను క్షమించమని అడిగితే మనమును రక్షింపబడతాము. కాబట్టి ఈ దిన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Download ShareChat.